దైవ సేవకులు 7 చెప్పారు వర్తమానం. దేవుని వాక్యం 2 అంచులు గల ఖడ్గం. 2 నెలల నుంచి నూరుతా వచ్చారు ఖడ్గాన్ని వీళ్ళంతా. 2 నెలల క్రితమే ఈ కూడిక అనౌన్స్మెంట్ అయింది. వీళ్ళంతా 2 నెలల నుంచి నూరారు. పాస్టర్ గారు 10 నిమిషాలకే పెట్టేశాడు, ఏం తెగకుండా. అయిందా? అది పూర్తిగా కట్ చేయటానికి లేదు, అలా అయిపోయింది. మరి ఏది ఏమైనా వారికి ఉన్న తలాంతులు, వారికి ఉన్న తలంపులు ఉన్నతంగానే వివరించారు. చాలా కష్టపడి పరిచర్య చేస్తున్నారు వారందరూ కూడా. వారందరి కోసం ప్రార్థన చేయవలసిన భారం, బాధ్యత మరి గ్రామస్తులుగా మీకు ఉంది. మీకోసం ప్రార్థన చేయవలసిన భారం, బాధ్యత కూడా మా మీద ఉంది. బహుశా మీరు మా ప్రోగ్రామ్స్ మీరు చూడరు, మీకు తెలీదు మేము చేసే ప్రోగ్రామ్స్ ఏవి కూడా. ప్రతిరోజు 5 గంటల నుండి 6 గంటలకి లైవ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది మాది యూట్యూబ్లో. యూట్యూబ్లో సువార్త సమాజం అనే ఛానల్ గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఫోన్లు ఉన్న వాళ్ళందరూ, స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళంతా రిక్వెస్ట్ ఏంటంటే, సువార్త సమాజం అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు 5 గంటల నుండి 6 గంటల వరకు లైవ్ ప్రోగ్రాం ఉంటుంది. వర్షిప్, అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. గ్రామం కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. మన గ్రామస్తులు 1-2 చూస్తారు డైలీ. ఇంకా దేవుడు చాలా ఆశీర్వాదకరంగా జరిగిస్తూ ఉన్నాడు. మా పరిచర్యను దేవుని సహాయం ద్వారానే ముందుకి కొనసాగిస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ముందుకెళ్తూ ఉంటాం సేవలో. ఇది కాదు కానీ నేను చెప్పేది, ఒక మాటను మీకు చదివించి వాక్యాన్ని కొద్ది నిమిషాలే వివరించాలనే ఆశతో నేనున్నాను. వాళ్ళు ఏ సమయం అయితే పంచుకున్నారో అదే సమయాన్ని మ్యాక్సిమం ముగించటానికే ఆశపడుతూ ఉన్నాను. జఫన్యా పరిశుద్ధ గ్రంథము నుండి జఫన్యా 3వ అధ్యాయం. జఫన్యా 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతా. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. దేవుడు నీ మధ్య ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మన మధ్య ఉన్నాడని? చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు? కొంతమంది నమ్ముతున్నారా? చెప్పండి, పూర్తిగా చెప్పండి. నమ్ముతున్నారా? ఎప్పుడెప్పుడు ఉంటాడు మీ మధ్య? ఏ సందర్భంలో ఉంటాడు మీ మధ్య? ఆలోచన చేశారా? 24 గంటలు ఉంటాడా? 24 గంటలు ఉంటాడా? 24 గంటలు మనం ఎన్ని చేస్తామంటే, టీవీ చూస్తాం, మీద అరుస్తాం, కోడల మీద అరుస్తాం, మామ మీద అరుస్తాం. అర్థమైందా? ఈ అన్ని సందర్భాలలో
దేవుడు నీతోనే ఉంటున్నాడు. ఏ పని చేసినా, నువ్వు ఏం మాట్లాడినా, ప్రతి సందర్భంలో దేవుడు నీతోనే ఉన్నాడు. నువ్వు చెప్పావు కాబట్టి దేవుడు నాతో ఉన్నాడు, నీతోనే ఉంటాడు ప్రతి సందర్భంలో, నువ్వు నమ్మినట్లయితే. అయితే మనతో ఉన్న దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా. మనతో ఉన్న దేవుడు, చెప్పండి, అందరూ చెప్పాలి, మనతో ఉన్న దేవుడు శక్తివంతుడు. ఎంత అంటే చెప్పలేం, సర్వశక్తివంతుడు ఆయన. దేవుని గొప్పతనం, దేవుని ఔన్నత్యం, దేవుని మంచితనం, దేవుని ప్రేమ వివరించటానికి చాలనటువంటివి ఇవన్నీ కూడా. ఎంత చెప్పినా తక్కువే. అయితే మనం చదువుకున్న వచనంలో దేవుడు శక్తిమంతుడు, దేవుడు శక్తిమంతుడు గనక ఆయన చేసినటువంటి కార్యాలను మనం ఆలోచన చేసినప్పుడు, దానియేలు ఉన్నాడు. దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారమ్మా? చెప్పలే, ఎక్కడ పడేశారు? సింహాల బోనులో, సింహాల మధ్య పడేశారు. సింహాల బోనులో దానియేలును సింహాల మధ్య పడేసినప్పుడు దానియేలు ఏం చేశాడు? చెప్పాలి, ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దానియేలు సింహాల బోనులో ప్రార్థన చేసినప్పుడు సింహాల నోటికి దానియేలు అందకుండా సింహాల బోనులో దానియేలును ఎత్తి పట్టింది దేవుని శక్తి. రెండవది యోనా. యోనాని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? చేప కడుపులో పడేశారా అమ్మా? మరి చేప కడుపులో పడేశారంటారు. కొత్త కొత్త బైబిల్ రాస్తున్నారు మీరు. ఎక్కడ పడేశారు? సముద్రంలో పడేసినప్పుడు సముద్రములో యోనాని చెప్పండి, ఏమంటే ఏమంటాడు అనుకుంటున్నట్టున్నారు మీరు. నేనేమనుకోను, అర్థమైందా? ఒక మత్స్యము వచ్చి యోనాని ఏం చేసింది? మింగింది. మింగినప్పుడు యోనా చేప కడుపులో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అర్థమైందా? చేప కడుపులో యోనా ప్రార్థన చేసినప్పుడు యోనా చేప కడుపులో క్షేమంగా ఉండటానికి యోనాని ఎత్తి పట్టింది దేవుని శక్తి. హల్లెలూయా. ఆ తర్వాత మూడవదిగా షడ్రకు, మేషకు, అబేద్నెగోలను ఎక్కడ పడేశారు? ఎక్కడ? అగ్నిగుండంలో. నిన్ను పడెత్తి పోయేదిరా అనుకుంటారు చాలా మంది. అర్థమైందా? ఎవరిని? షడ్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేసినప్పుడు అగ్ని జ్వాలలు షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు తాకకుండా అగ్నిగుండములో వారిని ఎత్తి పట్టింది దేవుని శక్తి. చెప్పండి హల్లెలూయా. వీరిని దేవుని శక్తి ఎత్తి పట్టడానికి గల కారణం ఏంటంటే, వీరు దేవుని చేతుల్లోకి ఎత్తుకోబడ్డారు. హల్లెలూయా. ఎక్కడికి ఎత్తుకోబడ్డారు? దేవుని చేతుల్లోకి ఎత్తుకోబడ్డారు. దేవుని చేతుల్లోకి వీరు ఎత్తుకోబడటానికి గల కారణం ఏంటంటే, వారు చేసిన ప్రార్థన. వారు చేసిన ప్రార్థనే వీరు దేవుని చేతుల్లోకి ఎత్తుకోబడ్డారు. వారు చేసిన ప్రార్థనే దేవుని శక్తిని వారికి ఎదురైనటువంటి అపాయములో ఎత్తిపట్టింది. ఈ ప్రార్థన ఎందుకంటే, మన గ్రామంలో ఉన్న కుటుంబాలు, గ్రామంలో ఉన్న యవనస్తులందరూ కూడా దేవుని చేతుల్లోకి ఎత్తుకోబడాలి. చెప్పండి, ఎక్కడికి ఎత్తుకోబడాలంట? దేవుని చేతుల్లోకి ఎత్తుకోబడాలి. దేవుని చేతుల్లోకి ఎత్తుకోబడాలి అని అంటే దానియేలును ఊరిన ఎత్తుకోలేదండి. దానియేలు జీవించిన జీవితం అలాంటిది. దానియేలు బబులోను దేశంలో ఎలా జీవించాడంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు దానియేలు.
బబులోను దేశములో దానియేలు ఎలాగ జీవించాడు అని అంటే ప్రత్యేకంగానే జీవించాడు దానియేలు బబులోను దేశములో ఎలాగూ జీవించాడు అని అంటే ప్రార్థనాపరుడుగానే జీవించాడు. అందుకనే దానియేలు గురించి రాజు గాని దేవుడు గాని ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, దానియేలు నువ్వు నాకు బహుప్రియుడవు అన్నాడు. హల్లెలూయా. బహు ప్రియమైన వ్యక్తిగా దానియేలు ఉన్నాడు కాబట్టి సింహాల బోనులో దేవుని శక్తి దానియేలుని ఎత్తిపట్టింది. అలాగే యోనా జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు నినివే పట్టణం యొక్క దోషము గొప్పదైపోయింది. నినివే పట్టణం యొక్క దోషము గొప్పదైపోయినటువంటి దినాల్లో యోనా దేవుని దృష్టికి, దేవుని ఎదుట విధేయుడుగా జీవించాడు. హల్లెలూయా. విధేయుడుగా జీవించాడు కాబట్టే అతను చేప కడుపులో ఉన్న ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి ఎత్తుపట్టింది. కారణం అతని విధేయత. అలాగే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు జీవించిన జీవితం ఎలాంటిదంటే, బబులోను దేశములో వారికున్న విశ్వాసాన్ని వారు కాపాడుకున్నారు కాబట్టి వారు విశ్వాసాన్ని కాపాడుకోవటాన్ని బట్టి దేవుని శక్తి వారిని ఎత్తిపట్టింది. దీనికి కారణం ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన. దేవుని వాక్యం వింటున్న ప్రియులరా, ప్రభువు అదే చెప్తున్నాడు ఈ రాత్రి. దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనలను చూస్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడే దేవుడు శక్తిమంతుడు కాబట్టి, శక్తివంతుడైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నేటి దినాలలో, ఈ కడవరి దినాలలో మనం జీవించవలసినటువంటి జీవితం ఏంటంటే పరిశుద్ధంగా జీవించాల్సిందే. రెండవది విధేయత కలిగి ఉండాల్సిందే. మూడవది మన విశ్వాసాన్ని మనము చెప్పాలి. ఏం చేయాలంట? అందుకే పౌలు గారు అంటాడు, నా పరుగును కడముట్టించిద్దని, ఆ తర్వాత నా విశ్వాసమును కాపాడుకుంటుంది అన్నాడు. పౌలు గారు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎన్నో సందర్భాలలో, ఎన్నో విషయాలలో అపాయాలు ఎదురైనప్పుడు, శోధన ఎదురైనప్పుడు, శ్రమ ఎదురైనప్పుడు, దెబ్బలు తినాల్సి వచ్చినప్పుడు, చెరసాలలో వేసినప్పుడు, అనేక సందర్భాలలో కూడా పౌలు తన విశ్వాసాన్ని కాపాడుకుంటూనే వచ్చాడు. నేటి దినాల్లో ఎంతమంది మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటున్నాం? ఎంతమంది విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు? అనేక సంఘాలకు వెళుతున్నారు, అనేక సహవాసాలు కలిగి ఉన్నారు, అనేక ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు, గొప్ప గొప్ప దైవజనుల దగ్గర